हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल सिंधु क्रिएटिव थिंग्स గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను। గుమ్మడికాయ ఫస్ట్ గుమ్మడికాయ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి। గుమ్మడికాయ వల్ల బీపీ గానివ్వండి, షుగర్ గానివ్వండి, కంటికి సంబంధించినవి ఏదైనా సరే మంచి రెమెడీ ఉంటుంది। గుమ్మడికాయ రెగ్యులర్ గా మన ఫుడ్ లో యాడ్ చేసుకున్నట్లయితే మధుమేహం ఉన్న వాళ్ళకి మంచి యూస్ఫుల్ అయిన మెడిసిన్ అన్నమాట గుమ్మడికాయ। రెగ్యులర్ గా మన గుమ్మడికాయ ఎలా తీసుకోవాలి కొంతమందికి అంత రెసిపీస్ తెలియవు, మాక్సిమం అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి। గుమ్మడికాయ ఎలాగా కర్రీగా పులుసు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను। ముందు గుమ్మడికాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి। గుమ్మడికాయ తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ గుమ్మడికాయ అండి, చిన్న పీస్ తీసుకున్నాను, దాన్ని పీసెస్గా నీట్గా క్లీన్ చేసి పీసెస్ చేసి పెట్టుకున్నాను। నెక్స్ట్ చిన్న ఆనియన్, 3 చిల్లీస్ అండి కట్ చేసి పెట్టుకున్నాను। 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను। నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అది నానబెట్టి ఉంచానండి। నెక్స్ట్ ఉడకబెట్టిన పప్పు కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉడకబెట్టిన పప్పు తీసుకోండి, అది ఆప్షన్ అవసరం లేదు। సాల్ట్, కారం, పసుపు అది తగినంత మీరు తీసుకోండి। చిన్న బెల్లం తీసుకోండి టేస్ట్ కోసం లాస్ట్లో। నెక్స్ట్ మసాలా దినుసులు ఉంటాయి కదండి, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఇవన్నీ కూడా తిరగమాత దినుసులన్నీ కూడా హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను। ఎల్లుల్లిపాయ ర్యాకులు అయితే ఒక 5 తీసుకున్నానండి। చిన్న బెల్లం ముక్క తీసుకున్నాను, ఇది ఆప్షనల్, అవసరమైతే వేయండి లేకపోతే వద్దు। మనం ఇప్పుడు పులుసుని ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్గా ఈజీగా మంచి ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీ అండి। ఎవరైనా ఒక్కసారి తింటే తప్పకుండా మళ్ళీ మీరు చేసుకుని తింటారు। నేను కుక్కర్ పెట్టుకున్నాను, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను। ఫస్ట్ మన తిరగమాత దినుసులు ఉన్నాయి కదండి, ఆవాలు, జీలకర్ర అవన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాను। ఆవాలు చిట్టుపాటు అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం। మనకు ఇప్పుడు కొంచెం చిట్టుపట్టు మనిపోయిన తర్వాత అది యాడ్ చేసేసామండి గ్రీన్ చిల్లీ। నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసాం, అది కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పంప్కిన్ పీసెస్ని, దాటిని యాడ్ చేస్తున్నాం। యాక్చువల్లీ దీని లోపల సీడ్స్ వస్తాయి కదా, అవి కూడా చాలా మంచివండి, దానివల్ల మనకి అవి కనుక రెగ్యులర్గా మనం తీసుకున్నట్లయితే ఆ సీడ్స్ మన హెల్త్లో చాలా మార్పు వస్తుంది, స్కిన్లో కానివ్వండి అవన్నీ కూడా చాలా యూస్ఫుల్। నెక్స్ట్ 1 టీ స్పూన్ పసుపు వేసాను నేనండి, కలర్ మనకి రెడ్గా ఉండాలనుకుంటే తగ్గించండి। నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను, అవన్నీ కూడా ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను। కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం టర్మరిక్ వాటర్ ఉంది కదండి, టామరిన్ వాటర్ ఉంది కదా, చింతపండు గుజ్జు అది యాడ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుందండి, కర్రీ రెడీ అయిపోతుంది। ఈ పప్పు అనేది ఉడకపెట్టి నేను తీసుకున్నాను, ఇది ఆప్షనల్ అనమాట। ఇది వద్దు అనుకున్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది వాటర్లో కలిపి వేయండి, ఎందుకంటే కొంచెం చిక్కగా రావడం కోసం అనమాట తీసుకున్నాను నేను। కందిపప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది। ఇది నచ్చని వాళ్ళు మీరు బియ్యం పిండి కొంచెం ఒక 2 టీ స్పూన్స్ బియ్యం పిండిని వాటర్లో మిక్స్ చేసి ఈ పులుసులో యాడ్ చేసుకుంటే కొంచెం చిక్కగా వస్తుంది। మనకు ఇప్పుడు అన్నీ వేసేసానండి ఇంగ్రీడియంట్స్ అని, లాస్ట్లో కొంచెం బెల్లం, చిన్న బెల్లం ముక్క అండి, అది అదో రకమైన స్వీట్నెస్ ఉంటుందన్నమాట దీనివల్ల। ఒకవేళ వద్దు నచ్చిన వాళ్ళు అవాయిడ్ చేసుకోండి, పర్వాలేదు, ఆప్షనల్ ఇది। నెక్స్ట్ నేను కుక్కర్ పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు ఉంచుతాను, త్వరగానే కుక్ అయిపోతుంది, ఎక్కువ అయిపోయినా అది మొత్తం ఇట్లా పేస్ట్ అయిపోతుంది మనకి। ఇప్పుడు రెడీ అయిపోయింది మన పంప్కిన్ కర్రీ గుమ్మడికాయ పులుసు, వెరీ 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 టేస్టీ అయిన గుమ్మడికాయ పులుసు అండి। తప్పకుండా మీరు డైలీ డిష్లో యాడ్ చేసుకోండి ఈ కర్రీని, పిల్లలకు కూడా చాలా మంచిది। హెల్త్కి అయితే దీనికి గుమ్మడికాయ వల్ల అందరూ అంతగా తినరు, కానీ యూజ్ అయితే చాలా ఉందండి మనకి హెల్త్కి, చాలా చాలా యూస్ఫుల్ అయిన కర్రీ అనమాట ఇది। తప్పకుండా మీరందరూ డైలీ రెగ్యులర్ డైట్లో ఈ కర్రీని కూడా యాడ్ చేసుకుంటారని। ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకండి। లైక్ కదండి, ఏం కాదు, ఒక్క లైక్ ఇచ్చేసేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్।